ఒకే ఒక ఆలోచన శ్రీశైలం వెళ్దామనే ఆలోచన వచ్చేసరికి ఆలస్యం చేయకుండా కర్నూలు బస్ ఎక్కాం. అంటే హైదరాబాద్ నుండి శ్రీశైలం రావడానికి కర్నూలుకే రావాల్సిన అవసరం లేదు. కానీ శివరాత్రి ముందు వెంకటాపురం అనే ఊరు నుండి కాలినడకతో శ్రీశైలం వెళ్తారనమాట, మొత్తం అడవి ప్రాంతంలో. సో ఆలస్యం చేయకుండా కర్నూలులో ఎక్కి ఇప్పుడు చూస్తుండేది మీరు కర్నూలు బస్ స్టాప్ అనమాట. రాయలసీమే అండి. ఈ కర్నూలుకి వచ్చాక అక్కడ ప్రతి పరిచయమైన వాళ్ళు, ఎదురైన వాళ్ళు అందరూ వాళ్ళ మాటలతో, వాళ్ళ ప్రేమతో అసలు మనిషిని ఉక్కిరిబిక్కిరి చేసేసారు అసలుకు. ఇక్కడ దిగి ఇక్కడ నుండి మళ్ళీ వెంకటాపురం బస్ ఎక్కేసి అక్కడ నుండి కాలినడక మొదలు పెడతారనమాట. కానీ ఈ మధ్యలో ఎంతమంది ఎదురయ్యారో సొంత మనుషుల్లాగా వాళ్ళ మాటలంతా ఎంతైనా అనుకోండి, ప్రపంచంలో ఎక్కడ లేని ఆప్యాయత రాయలసీమలో దొరుకుతాయంటే మీరు నమ్ముతారా? ఒక్కసారి మీరు రాయలసీమలో స్టే చేయండి. వాళ్ళ ఆ రాయలసీమ ఫ్రెండ్స్ ఉంటే కూడా మీకు తెలుస్తుంది అసలుకు ఎంత ప్రేమగా మన వాళ్ళు అని వాళ్ళు అనుకుంటే దానికోసం ఏమైనా చేయడానికి వెనుకంజ వేయరండి.